హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీ బైట్. మరి ఫుడీస్ నేను ఈరోజు కుకట్పల్లిలోని KPHB కాలనీ మంజీరా మాల్ పక్కల సందులో ఉన్నానమాట. ఇక్కడ లైక్ ఎమ్మి స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతాయని విన్నాను. సో నేను స్ట్రీట్ ఫుడ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుండగా నాకు ఒక స్పెషల్ స్ట్రీట్ ఫుడ్ కనపడింది, ఒక యూనిక్ స్ట్రీట్ ఫుడ్ కనపడింది. మరి ఆ యూనిక్ స్ట్రీట్ ఫుడ్ ఏంటి? లేట్ చేయనబ్బా, వెళ్ళి చూసేద్దామా. మనం చాందిని టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇది అమలాపురం వారి స్పెషల్ అంట. మరి ఇక్కడ దిబ్బ రొట్టె ఇంకా పొట్టికలు ఫేమస్ అంట. లేట్ చేయకుండా మరి దానిని టేస్ట్ చేసేద్దాం. నమస్తే శేఖర్ రాజ్ గారు. మరి మీ షాప్లో నేను పొట్టికలు అని చెప్పి స్పెషల్గా పేరు విన్నాను అనమాట. సో నేను ఇంతవరకు ఆ పేరు ఎప్పుడు వినలేదు. సో అది ఏంటిది, పొట్టికలు అంటే ఏంటి, దానిని ఎలా చేస్తారు? పొట్టికలు అనేది అసలు తెలంగాణలో తెలియదు జనాలకి. ఇది అమలాపురం వారి స్పెషల్. దీన్ని ఏంటంటే మనం ఈ పనసాకుల్లోని ఈ ఇడ్లీ పిండితోటి ఈ విధంగా వేస్తాం. ఓకే, ఈ విధంగా వేసి దీన్ని తర్వాత ఈ పాత్రలో పెడతాం. ఓకే, ఇది పొట్టిక రెడీ అవుతుంది. ఇది తయారైంది పొట్టిక. ఇది మీరు టేస్ట్ చేయడానికి కూడా కావాలంటే తిని చూడొచ్చు. ఇది అమలాపురం వారి స్పెషల్. అమలాపురం వారి స్పెషల్ కోనిడ్లీ. నన్ను అడిగితే పొట్టికలు కోనిడ్లీ. ఓకే, మరి మీ దగ్గర నేను దిబ్బ రొట్టె గురించి కూడా విన్నాను. యూనిక్ స్టైల్లో చేస్తారంట, ఆ పద్ధతి ఏంటి? దిబ్బ రొట్టె కూడా ఏంటంటే మనం గ్యాస్ స్టవ్ మీద కాల్చిన దానికి నిప్పుల మీద కాల్చిన దానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, నిప్పుల మీద కాల్చిన రొట్టె ఎంతో టేస్ట్గా ఉంటుంది. అందుకని మేము స్పెషల్గా నిప్పుల పొయ్యిల మీద కాల్చి ఓకే ఆ రోజు నిప్పుల పొయ్యి మీద కాల్చిన దిబ్బ రొట్టె అంట. నాకు వినడానికే చాలా యూనిక్గా అనిపిస్తుంది. సో నేను అస్సలు లేట్ చేయను, మనం టేస్ట్ చేద్దాం. మరి వచ్చేసాయి వేడి వేడి పొట్టికలు. మళ్ళీ నేను ఎప్పుడు ఇదైతే వినలేదు, పేరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నేను దీనికి వేరే పేరు కూడా పెట్టేసిన, కోన్ ఇడ్లీ అని. సేమ్ ఐస్ క్రీమ్ కోన్ లాగా ఉంది. లైక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. సో లేట్ చేయకుండా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. అబ్బా, నేను స్పెషల్గానే తిందాం అనుకుంటున్నా. సో నేను ఇడ్లీ విత్ కొబ్బరి చట్నీ టేస్ట్ చేస్తున్నా. అసలు ఇడ్లీ టేస్టే మారిపోయింది, చాలా స్పెషల్ అనిపిస్తుంది. సో ఇడ్లీ విత్ అల్లం చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంది. దీన్ని స్పెషల్గా తింటున్నా. అండ్ ఇడ్లీ విత్ బాంబే చట్నీస్ కూడా చాలా స్పెషల్ అనిపిస్తున్నాయి. నార్మల్గా మనందరికి ఇడ్లీ టేస్ట్ బాగా తెలుసు, కానీ ఇది పనసాకులో చేసినందుకు దీని టేస్టే వేరే అలాగా అనిపిస్తుంది నాకు. అసలు ఇడ్లీ తింటున్నా అనే ఫీలింగ్ కూడా నాకు వస్తలేదు. సీరియస్లీ అమేజింగ్ అనిపిస్తుంది. కారం చట్నీ ఇంకా కొబ్బరి చట్నీ అమేజింగ్ ఉన్నాయి. నాకు ఇలానే తింటూనే అందాలనిపిస్తుంది. బేసిక్గా ఇడ్లీ టేస్ట్ అని అనిపిస్తలేదు, మస్తు టేస్టీగా అనిపిస్తుంది నాకు. అండ్ వీళ్ళు స్పెషల్ బాదుషా ఇచ్చారు. ఈ బాదుషా టేస్ట్ చేసేసి మనం నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఏమీ ఉంది అసలు. స్వీట్ ఎక్కువ స్వీట్ లేకుండా, మరి తక్కువ స్వీట్ లేకుండా, మీడియం స్వీట్ కరెక్ట్గా ఉంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. సో అమేజింగ్ బాదుషా. మరి మనతో ఇప్పుడు అమలాపురం ఫేమస్ దిబ్బ రొట్టె చేతిలో ఉందన్నమాట. చెరుకు పానకంతో వచ్చారు ఇది స్పెషల్గా. సో ఇది చూస్తేనే యమ్మీ అనిపిస్తుంది నాకు. సో లేట్ చేయకుండా అసలు నేను టేస్ట్ చేసేస్తాను. సో దీనికి ఒక స్పెషల్ పద్ధతి చేస్తారనమాట. లైక్ నార్మల్ పొయ్యి మీద కాల్చడం కాకుండా బొగ్గుతో కాల్చారు. సో డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటున్నా టేస్ట్ నేను. సో అది హాట్ తినంటే స్వీట్ తినట్లేదు, మంచిగా ఉంది అసలు. టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎలా అంటే పండక్కి స్వీట్ చేస్తాం కదా, లైక్ బెల్లం బొబ్బట్లు సంథింగ్, అలా ఆ టేస్ట్ వస్తుంది, ఆ ఫీలింగ్ వస్తుంది. ఎమ్మి అనిపిస్తుంది పానకంలో తింటుంటే. పానకం ఎందుకు పెట్టారా అని డౌట్ వచ్చింది నాకు. నిజంగా ఈ పానకంలో తింటుంటే మంచిగా అనిపిస్తుంది.
సో పానకం టేస్ట్ అయితే అమేజింగ్ ఉంది. నాకు నిజంగా పండగ రోజు మనం తినే డిషెస్లో ఎలా టేస్ట్గా స్వీట్గా ఉంటాయో అలానే అనిపిస్తుంది. సో ఇప్పుడు మనం కొబ్బరి చట్నీతో టేస్ట్ చేద్దాం. దాని వెరైటీస్ అదిరిపోతున్నాయి అబ్బా. చట్నీనే ఉంది, కొబ్బరే ఉంది. సో అల్లం చట్నీతో తినకుండా అల్లం చట్నీ ఫీల్ అవుతుంది కదా, సో అల్లం చట్నీతో కూడా తినేద్దాం. సో యాజ్ ఐ టోల్డ్ అల్లం చట్నీ చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ తినే కొద్ది తినాలనిపిస్తుంది. లైక్ కారం పొడి, యూనిక్ స్టైల్, యూనిక్ టేస్ట్, ఎవ్రీథింగ్ యూనిక్గా అనిపిస్తుంది. సో యూ హ్యావ్ టు ట్రై దిస్ వన్. బెల్లం పాకం, ఐ లవ్ దిస్ రియల్లీ. శేఖర్ గారు ఫుడ్ చాలా అమేజింగ్ అనిపిస్తుంది. మీరు ఎన్నేళ్ళైంది స్టార్ట్ చేసి, ఎలా మొదలైంది ఇది? ఈ KPHB కాలనీలో మేము ఈ దెబ్బ రొట్టెలు పొట్టిక్కలు స్టార్ట్ చేసి 3 and 4 years అవుతుంది. 4 years. ఈ 4 yearsలో మాకు ఇక్కడికి బంజారా హిల్స్ నుంచి, జూబ్లీ హిల్స్ నుంచి, అమీర్పేట నుంచి, ఎక్కడెక్కడి నుంచో కూడా పటాన్చేరు నుంచి కూడా కస్టమర్స్ ఇక్కడికి వచ్చి, నేనైతే వస్తాను అబ్బాయి పని నుంచి. తప్పకుండా యు ఆర్ మోస్ట్ వెల్కమ్. తప్పకుండా రండి. అలాగే మా కస్టమర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఎంతో బాగుంది అని రాత్రి 9 గంటలకు కూడా ఫ్యామిలీస్తో వచ్చి ఎంతో ఆహ్లాదకరంగా తిరిగి వెళ్తారు. అది మాకు చాలా ఆనందం. అంటే మీరు ఈ పద్ధతులన్నీ నార్మల్గా ఊర్లో అవన్నీ చేస్తారు? పద్ధతులన్నీ 15-20 సంవత్సరాల క్రితం నుంచి కూడా అమలాపురంలో ఉన్నాయి. ఓకే, అమలాపురం తెలంగాణ ఏరియాలో లేదు. ఓకే. కానీ మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ఐటెం ఇక్కడ ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు, ఇది ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వీళ్ళకి తెలుస్తుంది అని అలవాటు చేసినాం. ఫస్ట్లో మాకు చాలా తక్కువగా ఉంది, అసలు వచ్చేవరే కాదు కస్టమర్స్. తర్వాత అలా తెలుసుకుని ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇది చాలా బాగుంది, మాకు నచ్చింది, టేస్ట్ బాగుంటే వచ్చేసారు. ఇంకా ఇంత మంచి టేస్ట్ మాకు ఇక్కడ దొరకలేదు అని ఇక్కడ నుంచి ఇళ్ళకి కూడా పిల్లలకి వీళ్ళందరికీ కూడా 10 ప్యాకెట్లు 5 ప్యాకెట్లు పార్సల్ కూడా పట్టుకెళ్తారు. హాయ్ మ్యామ్, మీ పేరు? వైష్ణవి అండి. యా, మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమరా అండి? యా, ఐ వర్క్ ఇన్ మంజీరా ట్రినిటీ. సో స్నాక్ టైమ్, డిన్నర్ ఐ జస్ట్ కమ్ హియర్. ఓకే, మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఐ కమ్ ఫ్రమ్ లాస్ట్ 3 months. 3 months నుంచి. మీకు ఇక్కడ ఫేవరెట్ డిష్ అండ్ బాగా ఇష్టపడి తినేది ఏది? బేసిక్గా ఈ స్ట్రీట్ మొత్తం స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి. దెన్ హియర్ యుల్ గెట్ దిస్ దిబ్బ రొట్టి అండ్ బుట్టక్కులు. ఇంకొంచెం ముందుకెళ్తే మీకు టమాటో బజ్జీ వస్తుంది. అండ్ ఎనీథింగ్ ఇక్కడ మాకు హ్యాంగ్ అవుట్ స్పాట్ అనుకోండి, లేకపోతే ఏదైనా, వి జస్ట్ కమ్ హియర్, బ్రేక్ ఫ్రమ్ ది ఆఫ్ వర్క్, వి ఈట్ అండ్ వి జస్ట్ గో బ్యాక్. అండ్ మీకు లైక్ పుట్టికలు ఎక్కువ ఇష్టమా, దిబ్బ రొట్టి? దిబ్బ రొట్టి. ఎస్. మరి అమలాపురం స్పెషల్ ఫుడ్స్ తినాలంటే లేట్ చేయకుండా KPHB కాలనీలోని మంజీరా మాల్ పక్క గలీలోకి వచ్చేయండి అబ్బా. చాందిని టిఫిన్ సెంటర్స్ మస్తుగా ఉంది ఫుడ్ ఇక్కడ. మరి ఈ రోజుతో అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటే బాయ్.